ఎంత ఆలోచించినా తన ఆలోచనలో కొలిక్కి రావడం లేదు. తన ప్రమేయంతో పని లేకుండా జరుగుతున్న వాటిని చూస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది. నయ అంత స్ట్రెస్ తట్టుకోలేక, అంతకంటే ఆలోచించలేక ధ్యాస మళ్లించడానికి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వినడం స్టార్ట్ చేసింది. అందరూ వరుణ్ ఏం చెప్తాడా అని చూస్తుంటే తను చెప్పేది ఏదైనా నాకు అనవసరం అన్నట్టు తన వైపు చూడకుండా ఎటో చూస్తున్నాడు మోహన్. ముఖంలో అదే కోపంతో. వరుణ్కి పూజ పక్కన నిలబడి ఉంటే వరుణ్ ఎదురుగా అభి నిలబడి చెప్పమన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. మీరందరూ అనుకున్నట్టు నేను పూజని ప్రేమించలేదు. ఈ పెళ్ళి ఆపడానికి ఇలా చేయాల్సి వచ్చింది. పూజ, నేను ఇలా చేయడం కరెక్టో కాదో మాకు తెలియదు. కానీ మాకు అనిపించిందంత వరకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు ఈ పెళ్ళి ఆపడానికి. వరుణ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ, నువ్వు పూజ ప్రేమించుకొని పెళ్ళి ఇష్టం లేక కాదా వెళ్ళిపోతా అని అంది మమత. మిగిలిన వాళ్ళు కూడా ఆ మాటలు విని షాక్ అయితే అభికి మాత్రం వరుణ్ ఎందుకు ఇలా చేశాడో కొంచెం కొంచెం అర్థమవుతుంది. ప్రేమించుకోలేనప్పుడు పెళ్ళి ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది వరుణ్ అంటూ నిలదీసింది మమత. ఎందుకంటే అక్కకి ఈ పెళ్ళి ఇష్టం లేదు కనుక అంది పూజ. మాటకి తల తిప్పి పూజను చూశాడు మోహన్. నందు, పద్మ పూజ మాటకి షాక్ అయితే మమత, మహి, శ్రీనివాస్ అభికి నయ అభి ప్రేమించిన విషయం ముందే తెలియడంతో వాళ్ళు చెప్పింది విని ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అనుకున్నారు ఎవరికి వారు మనసులో. నయకి పెళ్ళి ఇష్టం లేదా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అవును, నయకి నాతో పెళ్ళి ఇష్టం లేదు. కేవలం మీ అందరి సంతోషం కోసం మాత్రమే చేసుకుంటుంది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇలా చెప్తున్నారు. లేదు నాన్న, వరుణ్ చెప్తుంది నిజం. కావాలంటే అత్తను అడుగు అంటూ మమత వైపు చూసింది. మమత వైపు చూశాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి. మమత, పూజ చెప్తుంది నిజమేనా? తలదించుకుని అవునన్నయ్య అంది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం మిగిలిన వారి వంతు అయింది. కానీ ఎందుకు అన్నాడు. నేను చెప్తాను మావయ్య. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే. నా మూర్ఖత్వం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు అభి? నువ్వు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడిగాడు. అవును మావయ్య, వీళ్ళిద్దరూ ఇలా చేయడానికి కారణం నేనే. నయకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకంటే నయ నన్ను ప్రేమించింది కనుక. షాక్ల మీద షాక్లు తగులుతుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు మోహన్కి, పద్మకి. అభి చెప్పింది విని మమత వైపు చూశాడు. నిజమే అన్నట్టు తలాడించింది మమత. నయ నిన్ను ప్రేమిస్తే మరి నీతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదు ఎదురు ప్రశ్నించాడు. నయ అలా చెప్పడానికి కారణం నేనే. నువ్వంటే నాకు అసహ్యం. నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని నయ మొహం మీద చెప్పాను అంటూ చైర్లో కూలబడి ఆ రోజు నయతో తను మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ రోజు తన వలన నయ ఎంతగా బాధపడిందో గుర్తొచ్చి తనకే తెలియకుండా తన కళ్ళల్లో వెంట కన్నీళ్ళు రాలి నేలంత చేరాయి. అభి చెప్పింది విని ఎవరు ఏం మాట్లాడలేదు. అభి బాధపడుతున్నాడని వరుణ్ వచ్చి అభి భుజంపై చేయి వేయడంతో కాసేపటి మౌనం తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. నేను అలా అనడం వల్లే నయ నాతో పెళ్ళి ఇష్టం లేదని మీ ముందు చెప్పి మీ అందరి కోసం వరుణ్తో పెళ్ళి ఒప్పుకుంది. నయకి నేనంటే ఎంత ఇష్టం అంటే నా కోసం నన్ను కూడా వదులుకునేంతగా. నా ఇష్టాన్ని తన ఇష్టంగా భావించింది. నా నిర్ణయాన్ని తన నిర్ణయంగా భావించి నన్ను అందరి ముందు మంచివాడిలో చూపించి తనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది. కానీ నయకి తెలియని నిజం ఏంటంటే నేను కూడా నయని ప్రేమించాను. ఈ మాటకు అక్కడున్న అందరు ఆశ్చర్యపోయారు. ఇంచుమించుగా అక్కడ ఉన్న అందరి మెదడులో ఒకటే నడుస్తుంది. మరెందుకు ఇష్టం లేదని నయతో చెప్పావని మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ప్రేమిస్తే ఇష్టం లేదని ఎందుకు చెప్పావనే కదా. వరుణ్ కూడా నయని ప్రేమించాడు. అది కూడా నాకన్నా ముందు నుండి అన్నాడు. అందరూ వరుణ్ వైపు చూశారు నిజమా అన్నట్టు. వరుణ్ ఏం మాట్లాడలేదు. సైలెంట్గా ఉన్నాడు. వరుణ్ ప్రేమను గెలిపించాలని నా ప్రేమని సమాధి చేశాను. వరుణ్ నయని ప్రేమిస్తున్నాడు అని వరుణ్ గురించి ఆలోచిస్తూ నయ ఎన్నిసార్లు తన ప్రేమను నాకు చెప్పినా నేను మాటలతో చేతలతో తనని బాధ పెట్టి ఏడిపించాను. వరుణ్ ఆలోచించినట్టుగా కూడా నేను నయ గురించి ఆలోచించలేకపోయాను. తప్పు చేశాను మావయ్య, చాలా పెద్ద తప్పు చేశాను నయని అర్థం చేసుకోకుండా అంటూ బాధపడుతూ ఉన్నాడు. అక్కడున్న అందరికీ అభిని చూస్తుంటే చాలా బాధ కలిగింది. అభిని ఎప్పుడు ఇలా చూడలేదు మమత. అభి అంటూ వెళ్ళి తన పక్కన కూర్చుంది. మమత చేతులు పట్టుకొని ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించు. నిన్ను కూడా బాధ పెట్టాను నా ప్రవర్తన వల్ల. ఎందుకురా ఏడుస్తావు? మీ ఇద్దరు ఒకరికొకరు రా
అందుకే నువ్వు కాదు అనుకున్నా దేవుడు ఇద్దరి రూపంలో అంటూ వరుణ్ పూజను చూపించి మిమ్మల్ని ఒక్కటి చేశాడు అంది. అవునా అభి అన్నారు మిగిలిన వాళ్ళు కూడా కళ్ళు తుడుచుకుంటూ. లేదు మావయ్య, నేను నయకి కరెక్ట్ కాదు. నాలాంటి అర్థం చేసుకోలేని వాడు తనకి భర్త అయ్యాడు. ఎందుకు అలా అనుకుంటావా అభి? అనుకోవడం కాదమ్మా, నిజం చెప్తున్నాను. నా ఇష్టాన్ని గౌరవించిందమ్మా నయ. నువ్వు నాతో మాట్లాడతాను అన్న నిన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా, బావకి వ్యతిరేకంగా నేనేం చేయను అంటూ నిన్ను మాట్లాడనివ్వకుండా చేసింది. తనతో చిరాగ్గా మాట్లాడినా, తిట్టినా, విసుక్కున్నా నాలో ప్రేమనే చూసింది కానీ తిరిగి నన్ను తిట్టలేదు. అది తిట్టుంటే, నీకు చెప్తుంటే అర్థం కదా, నిన్ను ప్రేమిస్తున్నాను అని కొట్టుంటే అయినా నేను ఇలా చేసేవాడిని కాదేమో. ఇంకా ఎందుకురా పాతవి ఆలోచిస్తావు? ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారు కదా, అవన్నీ మర్చిపో. నువ్వు ప్రేమిస్తున్న విషయం నాయకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? ముందైతే ఆ విషయం తనకి చెప్పు. ఒకటయ్యామని ఆనందపడుతున్నావు. ఒకవేళ అవ్వకపోతే నేను చేసిన పొరపాటు పని వలన ఈ టైంకి నయ మన అందరికీ శాశ్వతంగా దూరం అయ్యేది. అది తలుచుకుంటేనే నేను ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. అంటూ తన ఎదురుగా ఉన్న గ్లాస్ టీపై మీద చేత్తో బలంగా కొట్టాడు. అది బల్లున పగిలి ముక్కలైంది. అభి చేతి నుండి రక్తం కారుతూ ఉంది. అభి చర్యను ఊహించలేదు ఎవరు. కంగారుగా అభి అంటూ తన దగ్గరికి పరిగెత్తారు. పూజ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని అరిచాడు వరుణ్. ఏంట్రా ఈ పని అంటూ ఏడుస్తుంది మమత. నయ మనసుకి నేను చేసిన గాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నదమ్మా. పాటలు వింటూ కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్న నయ ఉలికిపడి లేచింది. తన మనసంతా అలజడిగా అనిపించి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూసిన నయకి కింద పూజ. వరుణ్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ కిందకి దిగుతున్న తనకి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అక్కడే ఆగిపోయింది. పూజ, ఎంతసేపు, త్వరగా రా అన్న వరుణ్ మాటకి తేరుకుని పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అభి దగ్గరకు వచ్చి తన కాళ్ళ దగ్గర మోకాలపై కూర్చుని తన చేతికి గుచ్చుకున్న గాజు ముక్కని తీసింది. మెల్లగా అంటూ చెయ్యి వెనక్కి తీసుకుపోయాడు. తలెత్తి పైకి చూశాడు. అభి ఎదురుగా. నయ అక్కడున్న అందరూ నయనే చూస్తూ ఉన్నారు. చేయి పట్టుకొని కాటన్తో క్లీన్ చేసి కడుతున్న అభి చేతిపై 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. నయ కళ్ళలోకి చూసిన అభి తన కళ్ళలో ఏం జరిగిందోనని బాధ, కంగారు చూశాడు. ఇంత బ్లడ్ పోతుంటే అందరూ అలా చూస్తున్నారేంటి? నాన్న, ముందు డాక్టర్కి ఫోన్ చేయి అంది వణుకుతున్న గొంతుతో. చూసుకోవడం తెలీదా అంటూ అభిని గదమాయిస్తూ. ఏమైంది అత్త, ఎలా తగిలింది అంటూ మమత వైపు చూసింది. ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సమాధానం అడుగుతుంటే అలా చూస్తారేంటి? ఎలా తగిలిందంటే మాట్లాడారేంటి అంటూ అరిచింది. నేనే కావాలని పగలగొట్టాను అన్నాడు అభి. చురుగ్గా చూసింది అభిని. ఏం మాట్లాడకుండా లేచి మోహన్ వైపు చూసి, నాన్న ఫోన్ చేశారా? చేశాను, వస్తానని చెప్పాడ్రా. సరే అంటూ అప్పుడు చూసింది. వరుణ్ పూజని వాళ్ళని చూసి పూజ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరిని చూసి సగం అర్థం అవడంతో ఎందుకు ఇలా చేసావు పూజ అంటూ పూజను చూసేసరికి పూజ తలదించుకుంది. ఇలా ఎలా చేయాలనిపించింది వరుణ్? మీకు ముందు ఈ విషయం చెప్తే నేను మాట్లాడేదాన్ని కదా. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు తలదించుకుంటే ఏం ప్రయోజనం? అసలు ఎందుకు ఇలా చేశారు అంటూ ఉంటే వరుణ్ చెప్పొద్దని సాగ చేయడంతో మోహన్ కలుగజేసుకుని, మా అందరికీ చెప్పాను నయ, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో. వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదనిపించింది. ఇక ఆ విషయం వదిలే అంటూ నయతో అన్నాడు. నాన్న, మీరేనా ఇలా మాట్లాడేది అంటూ ఆశ్చర్యంగా చూసింది మోహన్ని. వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ తప్పు కంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలిసాక ఇంకా వాళ్ళపై కోపంగా ఉండడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే క్షమించేశాను అన్నాడు. సారీ నాన్న అంటూ మోహన్ దగ్గరకు వచ్చింది పూజ. లేదా, నేనే మీరు చెప్పేది వినకుండా మిమ్మల్ని తిట్టాను అంటూ పూజ తలపై చేసి దగ్గరికి తీసుకున్నాడు. నన్ను క్షమించు వరుణ్ అంటూ వరుణ్ చేయి పట్టుకున్నాడు. అంకుల్, ఏంటి మీరు చేస్తుంది? మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. ఇంకా అంకుల్ ఏంటి, మావయ్య అను అనడంతో సరే మావయ్య అన్నాడు వరుణ్. పూజ ఇద్దరు మోహన్, పద్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మమత శ్రీనివాస్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడే గుడికెళ్ళిన పార్వతమ్మ గారు వచ్చారు. వాళ్ళని అక్కడ చూసి ఏం అర్థం కాక ఏంటిది అంటూ మమత వైపు చూశారు. తర్వాత చెప్తాను అంటూ కళ్ళతోనే సైగ చేయడంతో వాళ్ళు కూడా వచ్చి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. బాబు వరుణ్
మరి మీ అమ్మ నాన్నగారికి ఈ విషయం తెలుసా? తెలుసు మావయ్య, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మమ్మల్ని. మంచిది. ఆ రోజు నువ్వు కనిపించకపోయేసరికి మీ అమ్మ నాన్నని చాలా మాటలు అన్నాను. వాళ్ళు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ పెంపకం ఎంత గొప్పదో. నీలాంటి భర్త, అత్తమామలు దొరకడం నిజంగా మా పూజ అదృష్టం. లేదు మావయ్య, అభిని చూస్తూ, ఇలాంటి ఫ్రెండ్ పూజని చూస్తూ తన భార్యగా రావడం నా అదృష్టం అన్నాడు. అది నీ మంచితనం బాబు. ఇప్పుడే మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పి ఇక్కడికి బయలుదేరమంటాను అంటూ వాళ్ళకి ఫోన్ కలిపాడు. నయకి అంతా అయోమయంగా ఉంది. అసలు ఎలా ఇలా క్షమించేశారు నాన్న? వీళ్ళేం చెప్పారు ఇంతకీ? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అర్థమయ్యి కానట్టుంది తనకి. నయనే చూస్తున్నాడు అభి. తన వైపు ఫేస్ పెట్టేసరికి తల పక్కకు తిప్పుకున్నాడు. ఇలా ఉండగానే డాక్టర్ రావడంతో అభికి చేయి చూసి ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి ఒకసారి వీలైతే హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. ఆడళ్ళందరూ వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్తే మగవాళ్ళందరూ కబుర్లలో పడ్డారు. అభి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో మోహన్ కల్పించుకొని అభి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తనని పంపించేశాడు. తనకు కూడా అక్కడ ఉండాలి అనిపించక తన రూమ్కి వెళ్ళాడు. అభిని పంపించడంతో ఏంటి మావయ్య, ఇంకా ఏమైనా అడగాల అన్నాడు వరుణ్. అవును వరుణ్, ఏంటో అడగండి మావయ్య. మీకు నయ ప్రేమించిన విషయం తెలిసినప్పుడు అది మాకు చెప్తే మేము చూసుకునే వాళ్ళం కదా. మీరు ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజమే, చెప్పొచ్చు మావయ్య, కానీ అప్పుడు ఇద్దరు ఈ పెళ్ళికి ఒప్పుకునేవారు కాదు. అభి నా కోసం ఆలోచిస్తూ నయని దూరం పెట్టాడు. తను ప్రేమించిన విషయం కూడా ఇప్పటి వరకు నయకి తెలీదు. అభి చెప్పలేదు. ఒకవేళ మేము మీకు చెప్పి పెళ్ళి ఆపించి వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నా అభి నా గురించి ఆలోచిస్తూ తను నయతో పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకోడు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మేము ఇలా చేయడం వల్ల మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, కానీ మాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించలేదు అన్నాడు. పక్కనే కూర్చున్న శ్రీనివాస్ తన భుజంపై చేసి అపురూపంగా చూశాడు. ఇప్పుడు నయకి విషయం చెప్తుంటే వద్దని ఎందుకు సైగ చేశావు? ఒకటి, తన గురించి మేము ఇలా చేశాము అని ఆలోచించి చేశామంటే నయ చాలా బాధపడుతుంది. ఇక రెండు, అభి ప్రేమిస్తున్న విషయం మన ద్వారా కంటే అభి ద్వారా తెలిస్తేనే బాగుంటుంది. అందుకే మీరు చెప్తుంటే వద్దు అని వారించాను. అలా ఆలోచించడం తప్పంటారా? లేదు వరుణ్, నువ్వు చేసింది కరెక్ట్ అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది మమత. మమ్మీ థ్యాంక్స్ వరుణ్, నేను చేయలేనిది మీరు చేశారు. నయ బాధ చూడలేక ఎంత బాధపడ్డానో తెలుసా? నా చేత ప్రామిస్ చేయించుకుని నోరు కట్టేసింది. ఇది టూ మచ్గా అనిపించడం లేదు నీకు? కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? సరే సీరియస్ అవ్వకు. అసలు నీకు నయ లవ్ చేస్తున్నదన్న విషయం ఎలా తెలిసిందిరా అంటూ తన అనుమానం వెళ్ళబుచ్చింది. ఎలా అంటే నువ్వు ఆ రోజు బాల్కనీల దగ్గర అక్కతో మాట్లాడిన మాటలు నేను విన్నాను అంటూ అప్పుడు వెనక నుండి వస్తున్న పూజ అనడంతో షాక్ అయింది. హో, ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలన్నీ విన్నావా? విన్నాను. అంటే నువ్వే వరుణ్తో చెప్పావన్నమాట. అంత లేదు, నాకన్నా ముందే తనకి తెలుసు వాళ్ళిద్దరి గురించి. ఎలా అంటూ వరుణ్ వైపు చూశారు అంతా. ఎలా అంటే ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రావడం, నయతో మాట్లాడాలని కాల్స్ చేసినా మెసేజెస్ చేసినా రిప్లై ఉండేది కాదు. ఇటు అభి కూడా అంతే. డైరెక్ట్గా కలవాలని ఇంటికి వెళ్తే ఎంత టైం అయినా వచ్చేవారు కాదు. అది కూడా కాకుండా మనీని అడిగితే నయ ఇక్కడ ఉండడం లేదని హాస్టల్కి వెళ్ళిపోయారని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. ఒకరంటే ఒకరికి పడదు కదా, అందుకే వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. అభి ఇంకా రావడం లేదని అభి వస్తే చెప్పమని అభి రూమ్ వైపు వెళ్ళాను. తన రూమ్లోకి వెళ్ళి చూసింది నాకు. తన బెడ్పై ఒక డైరీ కనిపించింది. వీడు డైరీ రాయడం ఎప్పటి నుండి మొదలుపెట్టాడు అనుకుంటూ డైరీ తీసి పక్కన పెడుతుంటే అందులో నుండి ఒక ఫోటో జారి కింద పడింది. తీసి చూస్తే నయ ఫోటో అది. అభి డైరీలో నయ ఫోటో ఎందుకుందో అర్థం కాలేదు. పర్సనల్ డైరీ చదవకూడదని తెలిసిన చాలా రోజుల నుండి అభిలో కనిపిస్తున్న మార్పు నన్ను డైరీ చదివేలా చేశాయి. డైరీ చదివిన తర్వాత నమ్మలేకపోయాను. అభి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నా కోసం తన ప్రేమను వదులుకోవడం ఏంటి? అందుకే వెంటనే అభితో ఆ విషయం మాట్లాడాలని అభి దగ్గరికి బయలుదేరాను. నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అభి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నైకి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఇద్దరికి ఏమైందో అర్థం కాలేదు. ఎలాగైనా తెలుసుకోవాలని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే అభి ఆఫీస్కి వచ్చి ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయాడని, నయమ్మ ఆఫీస్కి రాలేదని చెప్పారు. సరే అని ఇంటికి వెళ్ళేసరికి
అభి మణిని తిడుతూ నయకి భోజనం తినిపిస్తూ ఉన్నాడు. తన పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడు. అభితో మాట్లాడదామని వెళ్ళిన నాకు నయ ఉండడంతో మాట్లాడడం కుదరలేదు. అభితో మాట్లాడాలని తన రూమ్కి వెళ్ళేసరికి తన డైరీ కనిపించింది. కావాలని అభి కనిపించేలా ఓపెన్ చేయబోతే కంగారుగా నా దగ్గర నుండి లాక్కున్నాడు. ఈలోగా నయ రావడంతో ఆ విషయం అక్కడితో వదిలేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ నయని ఇంటికి తీసుకెళ్దామని రెడీ అయి ఉండమని చెప్పాను. నేను వెళ్ళేసరికి నయ అభి ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాను. అప్పుడే అర్థమైంది నయ కూడా అభిని లవ్ చేస్తుందని. అభి బయటపడాలని నయతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వాలని చూసిన అభి బయటపడలేదు. అలాగనే ఇద్దరిని కలపాలని అభి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని చూశాను. బట్ వాడు ఎంత ఈడియట్ అంటే నా కోసం ఆలోచిస్తూ నయని చాలా హర్ట్ చేశాడు. ఇక ఇలా కాదని పూజతో ఈ విషయం చెప్పాను. తను కూడా అభితో మ్యారేజ్ అని చాలా హోప్స్ పెట్టుకుందని తనతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి తనకి చెప్పాను. పూజ కూడా మమ్మీ నయ మాట్లాడిన మాటలు వినడంతో క్లారిటీకి వచ్చాం. అభి నేను లవ్ చేయడం వల్ల తన లవ్ని ఇప్పటికీ నయకి చెప్పాడు. ఇకపోతే నయ అభికి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకే ఇద్దరు ఇలా డిసైడ్ అయ్యి చేశాం. ఇదంతా అప్పుడే వచ్చిన పద్మావిని ఫ్రెండ్ గురించి ఆలోచించి వరుణ్ అక్క గురించి ఆలోచించి నువ్వు మీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారా అంటూ పూజ దగ్గరికి వెళ్ళి బాధగా అడిగింది. అయ్యో అమ్మ, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనేమీ అక్క కోసం త్యాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకోలేదు. వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కకి తనతో పెళ్ళి అని తెలిసాక ఇక తనని మర్చిపోదాం అనుకున్నాను. కానీ తర్వాత అక్క బావని ప్రేమిస్తుందని తెలిసి వరుణ్తో నేను తనని ప్రేమించిన విషయం చెప్పాను. మనం ప్రేమించే వాళ్ళతో కంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో జీవితం బాగుంటుంది కదా అత్తయ్య. అందుకే ఆ విషయం చెప్పాక నేను కూడా పూజని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పడం ముగించాడు వరుణ్. అందరూ ఆ మాటకి సంతోషించారు. మీరేంటి వంట చేయకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు? నయ వింటే ప్రాబ్లం అవుతుంది కదా. మీరు కంగారు పడకండి, మీ అమ్మాయే, నేను చేస్తాను, మీరు వెళ్ళండి అంటూ పంపించేస్తుంది మమ్మల్ని. వాళ్ళ ఆయనకి తన చేతి వంట అంటే ఇష్టం. అందుకేనేమో మనల్ని వంట చేయకుండా బయటకు తోసేస్తుంది వదినా. అదేం కాదత్తా, అసలు మేమేం చెప్పాం? నాన్న ఎలా కూల్ అయ్యారు, బావకి ఎలా దెబ్బ తగిలింది, ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవడానికి మనల్ని బయటకు పంపించింది. నిజమేరా పూజ, నువ్వు చెప్పిందే అయి ఉంటుంది. ఇందాక అభికి దెబ్బ తగలడం చూసిన వెంటనే తన ఫేస్లో బాధని చూశాను. వాడికి దెబ్బ తగిలేసరికి మనందరి మీద ఎలా వచ్చిందో చూసావా? అవును వదినా, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా బయటకు మాత్రం తెలియనివ్వడం లేదు. పద్మ, ప్రేమని ఎంత దాయాలని చూసినా దాగదు వదినా. ప్రేమని ఎంత అంచుకుంటే అంత రెట్టింపు అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అని తెలుసుకుంటే మనకి బాధలు ఉండవు అంటూ నిట్టూర్చింది మమత. బాధపడకత్తా, బావకి ఇప్పుడు తన తప్పు తెలిసింది కదా. ఇక తన ప్రేమని తెలియజేయడమే లేట్. అవును, పూజ చెప్పింది కరెక్ట్ అంటూ వంత పాడారు అందరూ. ఒక్కొక్కరిని మెల్లగా బయటకు పంపినాయ. ఇందాకటి నుండి తన మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలను మహిని నందుని అడిగింది. అసలు ఏం చెప్పారే వరుణ్, పూజ? నాన్న అంత త్వరగా కాంప్రమైజ్ అయ్యారు? క్యారెట్ని కొరుకుతూ ఇంకేం చెప్పారు? నీ గురించే అంటూ నాలుగు ఖర్చుకుంది నందు. ఏంటి నా గురించా? నందు వైపు కొరకొర చూసి అది కాదు నయ, నీ గురించి ఆలోచించకుండా వెళ్ళినందుకు సారీ చెప్పారు అంకుల్కి అంటుంది. అంతే కదా? అంతే అంతే. అయినా సరే అలా వెళ్ళిపోయి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఇష్టపడిన విషయం చెప్తే అర్థం చేసుకుంటాం కదా. ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అంటే వరుణ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోనే. ఆంటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకుంటారు. నాకు ఇంకేదో కారణం ఉందేమో అనిపిస్తుంది. అమ్మ తల్లి, నువ్వు నీ పిచ్చే డౌట్లు పక్కన పెడతావా? కొంచెం నాకు ఆకలి దంచేస్తుంది. ఆ వంట సంగతి చూడు కాస్త. డిటెక్టివ్ లాగా అన్నిటికీ అనుమానాలే నీకు అంటూ మాట దాటేసింది నందు. కోతుల తినే బదులు హెల్ప్ చేస్తే త్వరగా అవుతుంది కదా. హెల్ప్ చేస్తున్న వాళ్ళని బయటకు పెట్టేసి నా మీద అరుస్తుంది చూడు. వరుణ్ అదృష్టవంతుడు, బాగానే తప్పించుకున్నాడు. పాపం అభి ఎలా పడతాడో ఏంటో ఈ రాక్షసితో. ఏమన్నావే నిన్ను అంటూ గరిటెత్తింది. అంతే, వెంటనే బయటకు పరుగు పెట్టింది నందు. ఇద్దరిని చూసి నవ్వుకుంది మహి. నువ్వెందుకే నవ్వుతున్నావు? ఏం లేదు, నువ్వు కానివ్వు. వంట చేస్తూ ఇందాకటి నుండి ఎలా అడగలా అని చూసి ఇక అడగకుండా ఉండలేక అడిగేసింది. ఆ దెబ్బ ఎలా తగిలిందే? ఏ దెబ్బ? అభి చేతికి ఆ గాయం ఎలా అయింది? అసలు ఏం జరిగింది?
ఓ మీ ఆయనకి దెబ్బ తగిలిన గురించి కోపంగా చూసి మా ఆయనేం కాదు మరి ఎవరైనా. అబ్బా మహి, విసిగించకుండా చెప్తావా లేదా? మీ ఆయన్నే అడుగు, చెప్తాడు. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు, అంతేగాని వాళ్ళని వీళ్ళని అడగమని సలహాలు ఇవ్వకు. అమ్మో, మా నాన్నకి కోపం వచ్చింది, చెప్తానులే, నువ్వు వాళ్ళకు. వరుణ్ని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఎంత బాధపడ్డావో గుర్తొచ్చి తనపై కోపాన్ని అలా దానిపై చూపించాడు. అది పగిలింది, రక్తం వచ్చింది. నువ్వేం బాధపడకు, వాళ్ళ ఆవిడ కట్టు కట్టింది కదా, తగ్గిపోతుంది. అయ్యిందా? అయ్యింది ఇక వెళ్ళు. సరే, నీ ఇష్టం, వెళ్తాను. మీ ఆయన కోసం కదా, చేసుకో బాగా అంటూ అనేసి వెళ్ళిపోయింది. ఇద్దరికి పిచ్చి పట్టింది. ఎలా మాట్లాడుతున్నారో చూడు. అసలు నాన్న ఎలా కన్విన్స్ అయ్యారో. అక్కడ జరిగిన దానికి దెబ్బకి తగలడానికి ఏమైనా లింక్ ఉందేమో తెలుసుకోవాలని అడిగితే దానికి కూడా రాగాలు తీస్తున్నారు ఇద్దరు. ఆయన నాకు బుద్ధి లేక వీళ్ళని అడిగాను చూడు, నా చేత్తో నాయనే కొట్టుకోవాలి అంటూ వంట చేయడంలో బిజీ అయ్యింది.